2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అష్టమ రాశిలో సంచారం చేస్తున్నాడు. కానీ మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించినటువంటి ప్రభావం చేత సప్తమ భావ ఫలితాన్ని కూడా అందివ్వబోతాడు. అయితే గురువు చాలా ప్రధానమైనటువంటి కీలక పాత్ర ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి. మార్చి 14 నుంచి జూన్ 1వ తారీఖు వరకు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉంటాడు. ఈ కారణం వలన ప్రధానంగా ఈ సమయంలో మార్చి 15 నుంచి మే వరకు కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే ఒక 2.5 నెలలు. మొదటి 2